భారత రాజ్యాంగం మైనారిటీలకు ముఖ్యంగా విద్యా విషయంలో కొన్ని ప్రత్యేక హక్కులనిచ్చింది. అసలు ఎందుకిలా? ఈరోజు మనం ఆర్టికల్ 30 లోతుల్లోకి వెళ్లి దాని వెనుకున్న కారణాలను, దాని ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, భారతదేశం అంటేనే వందల కొద్దీ విభిన్న సంస్కృతుల సంగమం కదా. మరి వీటన్నిటినీ, వాటి ప్రత్యేకతలు కాపాడటం ఎలా? ఈ పెద్ద ప్రశ్నకు మన రాజ్యాంగమిచ్చే ఓ పవర్ఫుల్ సమాధానమే ఆర్టికల్ 30. సరే, మరి ఇంతకీ ఏంటి ఆర్టికల్ 30? ఇది ఎవరికి రక్షణ కల్పిస్తుంది? ముందుగా ఆ బేసిక్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఆర్టికల్ 30 చెప్పేది చాలా సింపుల్ అండ్ క్లియర్. మతంపరంగా కానీ, భాషపరంగా కానీ మైనారిటీలుగా ఉన్నవాళ్లు వాళ్లకు నచ్చిన విద్యాసంస్థలను స్థాపించుకోవచ్చు, వాటిని నడుపుకోవచ్చు. అంటే వాళ్ల చేతికి పూర్తి అటానమీ ఇస్తుందన్నమాట. సరే, మైనారిటీలు తమ సంస్థలను నడుపుకోవచ్చు అంటున్నాం. కాని ఇక్కడ వెంటనే ఒక ప్రశ్న వస్తుంది. అసలు మైనారిటీ అంటే ఎవరు? ఈ చట్టం ప్రకారం ఎవరిని మైనారిటీగా గుర్తిస్తారు? ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ డెఫినిషన్ అనేది దేశం మొత్తం జనాభాని బట్టి ఉండదు. ఇక్కడున్న ఆసక్తికరమైన విషయమేంటంటే, మైనారిటీలను జాతీయ స్థాయిలో కాకుండా రాష్ట్రాల వారీగా గుర్తిస్తారు. అంటే ఒక గ్రూప్ ఒక రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నా పక్క రాష్ట్రంలో వాళ్లే మైనారిటీగా ఉండొచ్చు. వాళ్లకు అక్కడ రక్షణ లభిస్తుంది. ఈ విషయాన్ని టీఎంఏపై ఫౌండేషన్ కేసులో చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే, సంస్థలను స్థాపించడం గురించి మాట్లాడాం. కానీ ఆర్టికల్ 30లో మరో ముఖ్యమైన పదముంది, నిర్వహించడం. అంటే టు అడ్మినిస్టర్. అసలు ఆ నిర్వహించే హక్కులో ఏమేం అధికారాలొస్తాయో ఇప్పుడు చూద్దాం రండి. ఈ స్థాపించడం, నిర్వహించడం అనే మాటలకు చాలా పవరుంది. అంటే ఆ మైనారిటీ సంస్థలకు తమ డే టు డే వ్యవహారాలపై పూర్తి కంట్రోల్ ఉంటుంది. ఉదాహరణకు, ఎలాంటి ఇన్స్టిట్యూషన్ నడపాలి, ఏ మీడియంలో పాఠాలు చెప్పాలి, టీచర్లను ఎవరు నియమించుకోవాలి, స్టూడెంట్ అడ్మిషన్ పాలసీలు ఎలా ఉండాలి, ఇవన్నీ వాళ్లే స్వంతంగా నిర్ణయించుకోవచ్చు. అయితే ఈ అటానమీకి కూడా కొన్ని హద్దులున్నాయి. ఇది అన్లిమిటెడ్ కాదు. ప్రభుత్వం క్వాలిటీ, సేఫ్టీ, అకాడమిక్ స్టాండర్డ్స్ లాంటి విషయాల్లో కొన్ని రీజనబుల్ రెగ్యులేషన్స్ పెట్టొచ్చు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం కదా. సో ఇదొక బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నమాట, హక్కుకు బాధ్యతకు మధ్య. సరే, ఈ అటానమీకి ప్రభుత్వ నియంత్రణకు మధ్య బ్యాలెన్స్ ఉండాలి అంటున్నాం. మరి ఈ బ్యాలెన్స్ని కోర్టులో ఎలా చూశాయి? ఏ కేసుల్లో దీని గురించి చర్చ జరిగింది? ఆ కోర్టుల వ్యాఖ్యానం ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చూడండి, 1974లో సెయింట్ జేవియర్స్ కాలేజ్ కేసులో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, అటానమీ అనేది చాలా అవసరమని. ఆ ఒక్క మాట ఆర్టికల్ 30 స్ఫూర్తిని కాపాడటంలో దశాబ్దాలుగా ఒక ల్యాండ్మార్క్గా నిలిచిపోయింది. ఈ టేబుల్ చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. కోర్టులు ఎప్పటికప్పుడు ఈ హక్కుని ఎలా కాపాడుతూ వచ్చాయో. సెయింట్ జోవియస్ కేసులో ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకోకూడదని చెప్పింది. ఆ తర్వాత 2002లో టీఎంఏపై కేసులో మైనారిటీ అంటే ఎవరో డిఫైన్ చేసింది, అటానమీని బ్యాలెన్స్ చేసింది. ఆ తర్వాత కూడా పిఏ ఇనాందార్, సొసైటీ ఫర్ అన్ఎయిడెడ్ స్కూల్స్ కేసులో ఈ హక్కులను మరింత బలోపేతం చేశాయి. సరే, ఇప్పటిదాకా మనం లీగల్ డీటెయిల్స్ చూశాం, కోర్టులేం చెప్పాయో చూశాం. కానీ ఒక్క క్షణం వెనక్కి వెళ్లి ఆలోచిస్తే, అసలు ఈ హక్కు మన దేశానికి ఎందుకు ఎంత ముఖ్యం? దీని బిగ్ పిక్చర్ ఏంటి? దాని ప్రభావమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ హక్కు ప్రాముఖ్యత తెలియాలంటే మనం ఆర్టికల్ 30ని దాని పక్కనే ఉన్న ఆర్టికల్ 29తో పోల్చి చూడాలి. చూడండి, ఆర్టికల్ 29 అనేది అందరికీ, అంటే ప్రతి పౌరుడికి వర్తిస్తుంది. అది తమ భాషను, సంస్కృతిని కాపాడుకునే హక్కు. కానీ ఆర్టికల్ 30 అనేది ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మైనారిటీలకు ప్రత్యేకంగా విద్యాసంస్థలను స్థాపించి నడుపుకునే యాక్టివ్ రైట్ ఇస్తుంది. ఒకటి రక్షణ అయితే ఇంకొకటి సృష్టించి నిర్వహించే హక్కు అన్నమాట. ఫైనల్గా ఈ ఆర్టికల్ 30 ప్రభావమేంటి? 3 కీలకమైన విషయాలు. 1, ఇది మైనారిటీ కమ్యూనిటీల ప్రత్యేక గుర్తింపును కాపాడుతుంది. 2, విద్యారంగంలో మోనోపోలీ కాకుండా రకరకాల ఆప్షన్స్ ఉండేలా చేస్తుంది. దీన్నే మనం ఎడ్యుకేషనల్ ప్లూరలిజం అంటాం. ఇక 3, ఇది మన దేశ లౌకిక పునాదులను మరింత బలోపేతం చేస్తుంది. సో ఇప్పటిదాకా మనం చర్చించుకున్నదంతా ఒక్క మాటలో చెప్పాలంటే, ఆర్టికల్ 30 అనేది మైనారిటీల గుర్తింపుకు ఒక రక్షణ కవచం లాంటిది. ఎలా? వాళ్లకు స్వంత విద్యాసంస్థలను స్థాపించి నడుపుకునే స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా. అయితే కొన్ని రీజనబుల్ పరిమితులతో. మరి ఇదంతా మనల్ని ఒక చివరి ఆలోచన దగ్గర వదిలేస్తుంది. మనలాంటి ఎంతో వైవిధ్యమున్న దేశంలో అందరికీ సమానత్వం అనే సూత్రానికి, కొన్ని వర్గాలకిచ్చే ఇలాంటి ప్రత్యేక హక్కులకు మధ్య సరైన బ్యాలెన్స్ని ఎలా సాధించాలి? ఇది ఆర్టికల్ 30 ఎప్పుడకీ రేకెత్తించే ఒక ముఖ్యమైన చర్చ.